భవిష్యత్తులో క్రీడా రంగాన్ని ప్రపంచ స్థాయిలో పోటీపడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుళ్ల బయ్యారంలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ కబడ్డీ పోటీలను మంత్రి వీక్షించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. మారుమూల గిరిజన ప్రాంతంలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం గర్వకారణమని, ఇటువంటి సంప్రదాయ క్రీడలు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడా రంగాన్ని తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ పాలసీ తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. కబడ్డీ పోటీల నిర్వాహకులకు ఈ సందర్భంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో మాకు పోటీ పక్క రాష్ట్రాలు కాదు, ప్రపంచం మాకు పోటీ అనే విధంగా స్పోర్ట్స్ పాలసీని నిర్మించుకొని వడివడిగా ఈ యూనివర్సిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కూడా ఫోర్త్ సిటీలో ఇప్పటికే పూర్తి చేసుకునే దిశలో ముందుకు పోతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ దేశంలోనే ఈ రాష్ట్రం కాంపిటేటివ్ కాకుండా ప్రపంచంలో ఉన్న దేశాలతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడే విధంగా ఈ స్పోర్ట్స్ ని ప్రత్యేక ఫోకస్ చేసి తప్పకుండా అత్యధిక గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో ప్రణాళికలు కూడా చేపట్టిందని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.